కదా, ఎప్పుడైనా సరే ఇట్లా పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఇది 17 ఉంది. ఎంత ఉంది? 16.5 ఉంటే 17.5 ఇట్లా పెట్టుకొని చూసుకోవాలి. ఎంత వచ్చింది? 8.5. 2 పాయింట్స్ దాని తక్కువ 9. ఇంతవరకు వచ్చింది. ఇంత పెట్టుకోవాలి. ఇది కరెక్ట్ కొలతతో ఇట్లా పెట్టుకోవాలి అన్నట్టు. ఇది ఉంది కదా, ఇది షెట్ ఇది ఉంది కదా, ఇది ఎంత ఉంది? మొత్తం 16.5 ఉంది. 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. అయితే ఇది 1 ఇంచ్ ఎట్లా పెట్టుకోవాలంటే కరెక్ట్ కొలత రావాలి మనకు. కంపల్సరీ టేప్ ముందర ఉండాలి. దీనికి 17.5 ఉంది కదా, ఇది ఎంత వచ్చింది? 8.5కు 2 పాయింట్స్ అంతే పెట్టుకోవాలి. అయితే ఫోల్డింగ్ చేసేటప్పుడు మడత ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా ఉంది కదా, ఇట్లా పెట్టుకోవాలి. 4 ఫోల్డింగ్స్ అయితే తక్కువ వస్తుంది. ఇది ఇట్లా పెట్టుకుందాం. అవి 6కో 7కో స్టార్ట్. ఇది ఇట్లా పెట్టుకోవాలి. ఎంత వచ్చింది మనకు? 8.2 పాయింట్స్. పెన్ను 3. ఇది 8 ఇంత 2 పాయింట్స్. ఒకటి ఎంత పెట్టుకోవాలి? 2 ఎంత? 2 ఇంచెస్. చూడండి, 16.5 ఉంటే 17.5. ఇందులో హాఫ్ ఎంత వచ్చింది మనకు? 8 మీద 2 పాయింట్స్. సేమ్ కొలత కరెక్ట్ పెట్టుకోవాలి. ఇందులో ఎక్కువ తక్కువ అనేది ఉండకూడదు. ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. ఇది 2 ఇంచెస్ ఉండాలి. అయితే ఇందులో 2 వచ్చినాయి. ఇంకొకటి 1.5 తీసుకోవాలి. ఇందులోనే ఇది వచ్చేసింది కదా, ఇది ఇట్లా పెట్టుకొని ఇందులో సపరేట్ తీసుకున్నా ఏం పర్వాలేదు. కరెక్ట్ కొలత వస్తే చాలు. ఇది ఉంది కదా 1.5. ఇక ఇది ఈ ఎక్స్ట్రా తీసేయాలి. ఇవి ఏం చేయాలి? కచ్చక పెట్టుకోవాలి. ఇక్కడ మేడం ఇప్పుడు ఇది బ్యాక్ వస్తుందా, ఫ్రంట్ వస్తుందా? చెప్తా. బ్యాక్ అని లేదు, ఇప్పుడు ఫ్రంట్ అని లేదు, చూపిస్తుంది. ఇది కొలత. ఇది ఒక కొలత అయిపోయింది. ఇది ఏం చేయాలంటే తర్వాత పెద్ద కాలం. ఇదేంటిది? పెద్ద కాలం. ఇదేంటి? ఇట్లా పెట్టుకోవాలి. ఇది డబ్బలు కావాలి కదా, ఇంతదా. ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైనా ఇట్లా పెట్టుకోవాలి. మడత ఫోల్డ్. ఇప్పుడు దీని కొలత ఎట్లుంటుందంటే ఇప్పుడు చూడండి, ఇది ఎట్లా కొలుతువాలంటే ఫస్ట్ ఇది 1 ఇంచ్ తక్కువ ఉంది కదా, ఇది 15 ఉంది. మనం ఏం చేయాలంటే 16.5 పెట్టుకోవాలి. ఇది 16.5 ఉంటే 17.5 పెట్టుకున్నాం. ఇది ఎంత ఉంది? 15. ఇది 15 ఉంది. అయితే మనం ఎక్కడ పోయి ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్ ఉండాలి. కరెక్ట్ ఇక్కడ ఎంత? 1 ఇంచ్. ఇక్కడ 1 ఇంచ్ తగ్గించి పెట్టుకోవాలి. తర్వాత ఇది ఎంత ఉంది ఇప్పుడు? 15. కరెక్ట్ 14.5 అనుకో. అయితే మనం ఏం చేయాలంటే ఇది 16 పెట్టుకోవాలి. 16 తర్వాత ఈడ కొలవద్దు మీరు, ఈడ కొలవద్దు. ఈ నుంచి ఇక్కడ ఈడ కొలవాలి. ఎంత ఉంది? ఇది 2.5 ఉంది. అంటే ఇది 3 ఉండాలి. ఇది ఎంత ఉండాలి? ఈ మూల 3, ఈ మధ్యలో 2.5 ఉండాలి. అర్థమైందా? 2.5. ఇది 15 ఉంది కాబట్టి 16. 8 పెట్టుకోవాలి. ఎంత పెట్టుకోవాలి? పేపర్ సరిపోతలేదు కొంచెం. ఇక ఇది 8. ఇది 8 కరెక్ట్ 3 ఇంచెస్కు బాక్స్ కొట్టుకోండి. ఫస్ట్ ఇక్కడ 3, ఇక్కడ 3 బాక్స్ కొట్టుకున్నాక 2.5కు ఇది 3. ఈ 3కి ఇక ఈ 2.5 మిడిల్లో పెట్టుకున్నాం కదా, దీనికి సెంట్రల్లో గీత గీసుకొని ఇది షేప్ వచ్చేటట్టు మరీ కొచ్చగా తీయకూడదు. మరి సింపుల్గా ఇట్లా తీసి ఇట్లా నాలి. మళ్ళీ చెప్తా వినండి అమ్మా. అది ఎంత వచ్చింది? 16. ఇది ఏం చేయాలి? 8. ఇది 8 పెట్టుకోవాలి. ఈ మడత అనేది మన సైడ్ ఉండాలి. చివర లాస్ట్ ఈ ఓపెన్స్ ఉండాలి. ఓపెన్స్ ఇక్కడ సైడ్ ఉండాలి. అయితే ఈ మిడిల్లో చూసుకొని ఒక 2.5 చూసుకోవాలి. ఇక్కడ
మిడిల్ సర్కిల్ ఇట్లా చుక్క పెట్టుకొని ఈ చుక్కను సపోర్ట్ చేసుకొని ఇట్లా బాక్స్కు కరెక్ట్ ఈ షేప్ అనేది ఈ డాట్స్కి అందుకొని ఇట్లా రావాలి. ఓకేనా? ఇట్లా వచ్చేస్తుంది. ఇట్లా వచ్చిందని మేడం నాకు ఇట్లా వచ్చిందని అనుకోవద్దు, మడతలు అట్లా వచ్చేస్తారు. ఇది కట్ చేసుకోవాలి. ఇవి కంపల్సరీ కుట్టి నాకు ఇవ్వాలి. ప్రతి ఒక్కరు నేమ్ రాసిస్తే ఇది ఏమవుతుందంటే ఇది అక్కడ పంపించేది ఉంటుంది. చూస్తా ఈ మూల ఉంది కదా, ఈ మూలకి ఈ మూల ఇట్లా ఈ మూల ఒకటి గ్రాఫ్ ఉన్నట్టు చీర ఇట్లా పెట్టుకొని 2 తీసేయాలి. ఇది తయారు చేయాలి. పేపర్ వేయాలి. ఇది కింద పెట్టాలి. మళ్ళీ రివర్స్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఉండాలా మేడం? ఇది కొంచెం చిన్న ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. చూడండి అమ్మ, కరెక్ట్. ఈడ మాత్రం మూల కాడ నెక్కులాగానే తిప్పాలి. మిషన్లో తిన్నానా ఇక్కడికి వచ్చినాక ఇక వాడు వస్తలేడు చేస్తలేడు. ఇట్లా మీ ఊరు మా పోవచ్చు కదా, బస్సులలో వస్తుంటే కూడా అడుగుతుంది మేడం మా ఊరి పేరు. నేను ఊరుకొని పెట్టుకోండి. బక్రం తెచ్చుకోండి. ఇంకా స్టిప్ అయినా సరే ఇది ఉంది కదా, సేమ్ మన కాలం ఈజీ ఉంటుంది. రాండి నీకు ఐడియా వచ్చిందంట మేడం అయితే ఇవన్నీ మేడం ఈ డిస్టెన్స్లో వేసుకో. నార్మల్గా అయితే నెక్ లైన్ చూసుకోవాలి. అవును, ఇది మెథడ్ చేస్తున్నా ఇట్లా మనం స్టెప్ తెచ్చుకుంటే అర్థమవుతుంది. ఓకేనా? ఇది అర్థమైందమ్మా? ఇంకోటి అది వీడియో తీసుకో మళ్ళీ ఒకసారి మేడం. దీనికి మాత్రం ఇంచే పెట్టుకోవాలి బక్రం. అది ఇంచు బక్రం తీసుకోవాలి. హాఫ్ ఇంచ్ తక్కువ సారీ. ఇప్పుడు వీడియో చేసి చెప్పండి మళ్ళీ ఒకసారి మేడం. 1.5 ఉన్నదానికి బక్రం 1.5 ఉన్నదానికి బక్రం పెట్టాలి ఇట్లా కదమ్మా. 2 ఇంచెస్, ఎందుకంటే అది మడవనికి లోపల కాలర్ సెట్టుకు లోపలికి వెళ్ళి క్లాత్ మడవనికి ఇది ఇట్లా. నేమ్స్ రాసివ్వండి. మీరు ఏ బ్యాచ్ ఆ బ్యాచ్ నేమో పేరు రాసిస్తే అది 12కా వచ్చిరామా? ఎక్కున్నట్టున్నాము నీట్గా, కొంచెం ఎక్కువ తక్కువ కుదరదు.